మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి? ఇది మీరు చిత్రంగా మాట్లాడుతున్నారమ్మా. ఎంపీ అరవింద్కి ఈ ఏడాది టికెట్ ఇవ్వొద్దు అని పాంప్లెట్కి కారణం మీరే అని. నాకేం సంబంధం? సర్కారులో బడ్జెట్ నిల్, బడ్జెట్ సున్నా. ఇలా బడ్జెట్ అనేది మొత్తం ఖాళీ బడ్జెట్ అప్పగించిపోయిందమ్మా. షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయంలో కమిటీలు. కవిత గారు పార్లమెంట్ సభ్యురాలుగా ఉండగా ఏదైతుందో అది పూర్తిగా మూతపడ్డది. సో కేవలం ఓట్ల కోసమైనా గల్ఫ్ కార్మికులకు సంబంధించిన బోర్డులు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడము గల్ఫ్ కార్మికులు పూర్తి నిర్లక్ష్యం చేసి ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్న అరవింద్ ధర్మపురి బాండ్ అనేది ఇచ్చిండు. నువ్వు ఎప్పటిలోగా ఏర్పాటు చేయబోతున్నావు స్పష్టత లేదు. కేవలం రాబోయే ఎన్నికలను పరిగణలోకి తీసుకుని దృష్టి ఏదైతుందో దాని ఉత్తర్వులు జారీ చేసినట్టు కనబడుతుంది తప్ప వేరేం లేదు. సో ప్రధాన ప్రత్యర్థి ఎవరు ఉండబోతున్నారు మీకు ఇప్పుడు? ఇలా ప్రధానమంత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిపోయింది అంతే. సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ దండాలు. నేను మీ కావ్య. వెల్కమ్ టు పొలిటికల్ టాక్. సో ఇవాళ పొలిటికల్ టాక్లో దాదాపు 40 సంవత్సరాల పై అనుభవం రాజకీయాల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిలుస్తూ తక్ఫర్ పోటీ ఇస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఉండే కాంగ్రెస్ జీవన్ రెడ్డి ఇంటికి వచ్చేసిన ఒక్కసారి పొలిటికల్ టాక్లో మనం జీవన్ రెడ్డితో మాట్లాడదాం. కాంగ్రెస్ నుంచి వచ్చే హామీలు ఏంటో, పోటీ ఎట్లా ఉందో, ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. చలో సార్, దండాలు. నమస్కారం అమ్మా. మంచిగా ఉన్నారా? ప్రచారం ఎట్లా సాగుతుంది? బాగుందమ్మా. ఇప్పుడు ఫర్ లాస్ట్ అబౌట్ 15 days గత 15 రోజుల నుండి ఏదైతుందో ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహింపజేయడం జరుగుతుంది. నేను దాదాపు ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలు కూడా మండల స్థాయిలో పర్యటింప చేయడం జరిగింది ఇంతవరకు. సో మండల స్థాయి లెవెల్లో కూడా పర్యటిస్తున్నారు అన్నారు. ఉండే రైతులకు కావచ్చు, ఇక్కడ జనాలకు కావచ్చు, మెయిన్గా ఎట్లాంటి సమస్యలు మీ ముంగల పెడుతున్నారు? అంటే సమస్య అంటే ప్రధానంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ఇక్కడ రైతాంగానికి పంటకు సాగునీరు కావాలి, విద్యుత్ సరఫరా సక్రమంగా అందాలి, పండించిన పంటకు మద్దతు ధర లభింప చేయబడాలి. ఈ ప్రాంతంలో ఎక్కువగా పసుపు రైతు ఉంటారు. పసుపు రైతుకు నాణ్యత పెంపొందింపు చేయబడటానికి ఏదైతుందో గతంలో ఏదైతే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పని పేర్కొనడం జరిగిందో పసుపు బోర్డు సంబంధించిన అంశమే కానీ ఇక్కడ వరికి ప్రత్యామ్నాయంగా చక్కెర ఉత్పత్తి చేస్తారు. గతంలో బోధనే కానీ మెట్పల్లి ప్రాంతమే కానీ దాదాపు 8 సంవత్సరాలు గడుస్తుంది చక్కెర ఫ్యాక్టరీలు మూతపడి. చక్కెర ఫ్యాక్టరీల పునఃప్రారంభమే కానివ్వండి, ఇక్కడ ఎక్కువ వరకు గల్ఫ్ కార్మికులు ఎక్కువ ఇక్కడ స్థానికంగా ఉద్యోగోపాధి అవకాశాలు లభించక వలస పోవడం జరుగుతుంటుంది. ఆ వలస కార్మికుల కుటుంబాలు ఏదైతుందో వాళ్ళకు ఉండే సమస్యలు, ఇక్కడ ఆడబిడ్డలు ఏదైతుందో ప్రధానంగా బయట చేను పని చిలక పని పోయిన వారందరూ ఇంటి పట్టున బీడీ పరీక్షలపై ఆధారపడతారు. ఆ బీడీ పరీక్షలపై ఆధారపడే ఆడబిడ్డలకి ఏదైతుందో ప్రభుత్వ పరంగా కల్పించేబడేటువంటి సౌకర్యాల పట్ల ఎక్కువగా స్పందన కనబడుతుందో, వారికి డిమాండ్ ఎక్కువ కనబడుతుందామని చెప్పి అంటున్నాను. సో ప్రతిసారి ఎన్నికలు వచ్చినాయి అంటే ఏదో ఒక అంశం తెరపైకి వస్తూనే ఉంటుంది. సో ఈ ఏడాది గల్ఫ్ కార్మికులు సో దాదాపు 2 లక్షల పైనే వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి. సో కేవలం ఓట్ల కోసమైనా గల్ఫ్ కార్మికులకు సంబంధించిన బోర్డులు. స్థానికంగా ఉపాధి పొందలేనటువంటి వారు ఎక్కువ గల్ఫ్పై ఆధారపడతారు. ఎప్పటికప్పుడు నేను గతంలో శాసనసభ్యుడిగా కానివ్వండి, ప్రస్తుతం శాసన మండలి సభ్యుడి కానివ్వండి, నాకు ఏ సమావేశం, ఏ సందర్భం, ఏ అవకాశం వచ్చినా కానీ గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు కల్పింప చేయవలసిన సౌకర్యాలు వాటిపైనే ప్రధాన దృష్టి కేంద్రీకరించినాయి. రకాల మరణానికి గురేటువంటి పరిస్థితులలో ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు ప్రభుత్వ పరంగా కనీసం 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించేయాలని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే ఆ 1 లక్ష రూపాయల స్థానాన్ని 5 లక్షల రూపాయలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పని అందరం కూడా పేర్కొన్నాం. దురదృష్టం ఏంటంటే గత దశాబ్ద కాలం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడము గల్ఫ్ కార్మికులు పూర్తి నిర్లక్ష్యం చేసింది. అట్లా ఈ కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళ గల్ఫ్ కార్మికులు ఏదైతుందో వాళ్ళ ఆర్జన, వాళ్ళ సంపాదన స్వదేశానికి పంపించేటువంటి ప్రతి పైసా అంటే రూపాయి ఏదైతుందో విదేశీ మార్గద్రవ్య రూపేణ సమకూరుస్తారు. ఇలా భారతదేశానికి విదేశీ మార్గద్రవ్యాన్ని సమకూరుస్తుంది మా గల్ఫ్ కార్మికులు చెప్పక తప్పని చెప్పంటాం. వాళ్ళు దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల మంది ఉంటే తల ఒక 10,000 రూపాయలు నెలకు పంపించినా కానీ 15 లక్షలు ఇంటూ 10,000 నెలకు ఒక 1,500 కోట్లు అవుతుందమ్మా. నెలకు 1,500 కోట్లు అంటే సంవత్సరానికి 18,000 కోట్లు అవుతుంది.
సంవత్సరానికి 18,000 కోట్లు అంటే గత దశాబ్ద కాలంలో 1,80,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఏదైతుందో మా గల్ఫ్ కార్మిక సోదరులు వాళ్ళ ఆర్జన వాళ్ళ సంపాదన ఏదైతుందో వాళ్ళు కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలి దేశం కానీ దేశం పోయి స్వదేశానికి వీళ్ళు సమకూర్చినటువంటి ఒక మేలు అని చెప్పి అంటున్నాం. మరి అటువంటి కుటుంబాలను ఆదుకోవటానికి కొరకు వీళ్ళ జాతీయ స్థాయిలో ₹1 కూడా ఆర్థిక సాయం చేయబడడం జరగలేదమ్మా. అదే మనకంటే చిన్న దేశం, మనకంటే పేద దేశం బంగ్లాదేశ్. అక్కడ విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూర్చేటువంటి ఒక ఎవరన్నా కానివ్వండి చెప్పంటున్నాం, వాళ్ళు ప్రోత్సాహంగా 2.5% కల్పిస్తారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వెళ్ళి సహకారం లేదు, రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి సహకారం లేదు. రేపు అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నా అనేటువంటి ఒక సందర్భమనే కాదు, నాకున్నటువంటి ఒక ఆలోచన విధానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, రేవంత్ గారి దృష్టికి తీసుకెళ్ళి గల్ఫ్ కార్మికుల వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్తో మన సమావేశం ఏర్పాటు చేయించాం. ఇవాళ ₹5 లక్షల ఆర్థిక సాయం చేయబడే విధంగా ఏదైతుందో కార్యక్రమాన్ని అమలు చేశాం. అట్లా ఏదైతుందో వాళ్ళ పిల్లలకు గురుకుల విద్యాలయాలలో చేరిక ప్రాధాన్యత, ఉచిత వైద్య సదుపాయం, అట్లే ప్రభుత్వం అమలు చేయాలంటే సంక్షేమ కార్యక్రమం అన్నింటిలో ఏదైతుందో ప్రాధాన్యత, హౌసింగ్ స్కీమే కానీ వాళ్ళు తిరిగి వచ్చినట్లుగా స్వయం ఉపాధి కొరకు ఏదైతుందో ప్రత్యేకంగా ప్రభుత్వ ఆర్థిక వెసులుబాటు, ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా రూపొందిస్తామని చెప్పి అంటున్నాను. భోదాన్ షుగర్ ఫ్యాక్టరీ గతేడాది ఎన్నికల్లో కూడా కొంతమంది 100 రోజుల్లో తెరిపిస్తామంటే, కొంతమంది ఎంపీగా గెలిపియండి షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయంలో కమిటీలు, దానిపైన చర్చలు. లేదు మేడం, సో భోదాన్ షుగర్ ఫ్యాక్టరీని ఎట్లా తీసుకోవచ్చు? నేను ఏమంటున్నా అంటే వాస్తవంగా ఏదైతుందో ఇది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయబడ్డాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే అప్పుడు బీజేపీతో మిత్రపక్షం 2019 శాసనసభ ఎన్నిక ఏదైతుందో అప్పుడు టీడీపీ బీజేపీ కలిసి ఎన్నికలు పోటీ చేసినాయి. మెట్టిపల్లి ప్రాంతానికి ఏదైతే బీజేపీ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తుంటాడు, దాన్ని 51% వాటా ప్రైవేట్ పరం చేసిండు. కొన్నవాడు ఏదైతుందో గోకరాజు గంగరాజు అనేది బీజేపీ పార్లమెంట్ సభ్యుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే ప్రైవేట్ రంగంలో నిర్వహింపబడుతున్న చక్కెర కర్మాగారాలను ప్రభుత్వ పరంగా నిర్వహింపజేస్తామని చెప్పారు. మరి ప్రైవేట్ రంగంలో నిర్వహింపబడుతున్న చక్కెర కర్మాగారాలు ప్రభుత్వ పరంగా నిర్వహింపజేయడం పక్కన పెట్టండి. 2015లో ఏదైతుందో కవిత గారు పార్లమెంట్ సభ్యురాలుగా ఉండగా ఏదైతుందో అది పూర్తిగా మూతపడ్డది. దాంతో ఏమైంది, మీరు అన్నట్టు 2018 ఎన్నికలు అది ప్రధాన అంశం అయిపోయింది. 2018 శాసనసభ ఎన్నికే కానీ 2019 పార్లమెంట్ ఎన్నికే కానీ మీకు 2018లో కూడా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డది. 19లో ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడ్డది. ఇక్కడికి మిత్రుడు అరవింద్ గారు ఏదైతుందో పార్లమెంట్ సభ్యుడికి ఎంపికైండు. ఆయన అంటే పసుపు బోర్డుకు సంబంధించి బాండ్ రాసించడమే కానీ, పసుపు బోర్డు నెరవేర్చలేకపోవడమే కానీ, చక్కెర కర్మాగార పునఃప్రారంభానికి సంబంధించి కానీ పూర్తి నిర్లక్ష్యం చేసిందమ్మా. ఆయనే స్వయంగా పేర్కొంటాడు, జాతీయ స్థాయిలో సిక్ ఇండస్ట్రీస్ కాయిలా పడ్డ పరిశ్రమలను పునఃప్రారంభం చేయడానికి అవకాశం ఉందని చెప్పని. ఎస్ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో మూతపడ్డది. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో నీకు అన్ని అవకాశాలను కూడా పునఃప్రారంభం చేయలేకపోయినా అని చెప్పి అంటున్నాం. కాబట్టి ఇవాళ చక్కెర కర్మాగార పునఃప్రారంభానికి సంబంధించి అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు ఏదైతే భారతీయ జనతా పార్టీ కానీ మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పి అంటారు. అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టడంతోనే వారు ఏదైతుందో ఇమీడియట్ తక్షణమే ఇవాళ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యం లోపల ఏదైతుందో వీళ్ళకి సబ్ కమిటీ వేసిండ్రు. శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో సబ్ కమిటీ అటు బోధన్ కానీ ఇటు మెట్పల్లి పర్యటించింది. రైతులతో సలహాలు సూచనలు సేకరించింది. వాళ్ళ సలహాలు సూచనలకు అనుగుణంగా ఏదైతుందో రేపు రాబోయే పంటకాలం చేతికి రావాలని చెప్పారంటే దాన్ని పరిగణలోకి తీసుకొని డిసెంబర్ 2025 లోపు అని చెప్పి అంటున్నాం. డిసెంబర్ 2025 లోపు ఏదైతుందో ఈ చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేయబడి క్రషింగ్ ఆరంభం చేయబడే విధంగా వీళ్ళ కార్యాచరణ రూపొందించడం చెప్పంటారు. కార్యాచరణ రూపొందించడం చెప్పంటారు. ఇన్ కమింగ్ 1.5 year రాష్ట్రంలో నిజాం చక్కెర కర్మాగారాలు 3 ఉన్నాయమ్మా. బోధన్ కానివ్వండి, మెట్పల్లి ప్రాంతం కానివ్వండి, ముంబూజిపల్లి కానివ్వండి, ఈ 3 చక్కెర కర్మాగారాలు ఏదైతుందో బై డిసెంబర్ 2025 పునఃప్రారంభం చేయబోతున్నాం. రైతాంగాన్ని వరి ధాన్యానికి ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంట చెరుకు ఉత్పత్తికి ఏదైతుందో ఇవాళ ప్రోత్సాహం కల్పించబోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనం చేస్తున్నాం. సో మీరు అన్నట్టే గత ఏడాది ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్న అరవింద్ ధర్మపురి బాండ్ అనేది ఇచ్చిండు. సో ఒక హామీగా మరి మీరేం హామీలు ఇవ్వబోతున్నారు? ఒకటి మేడం, మేము హామీలు కాదు, మేము కార్యాచరణ ప్రత్యక్షంగా అమలు చేయబోతున్నాం, అమలు చేసి చూపించడం, అమలు చేయబోతున్నాం అని చెప్పి అంటున్నాను నేను. వీళ్ళ అరవింద్ గారు ఏదైతుండో బాండ్ రాసిచ్చడం సంతోషం అమ్మా. నీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది.
5 సంవత్సరాలు గడిచిందమ్మా, నువ్వు 5 రోజుల్లో ఆరంభింపజేస్తా అని చెప్పాను. వీళ్ళ మద్దతు ధర కల్పింపజేస్తా అని చెప్పాను, పసుపుకు ఎర్రజొన్నకు మద్దతు ధర కల్పింపజేస్తా అని చెప్పాను. చివరికి ఏమైపోయింది, ఎన్నికలు సమీపించబోతున్న తరుణంలో మోడీ గారితో కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసి, సంతోషం నాన్న, అట్లీస్ట్ దో లేట్ బెటర్ దాన్ నెవర్ అన్నట్టు ఏదైతుందో ఒక ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయించారు. అందులోనైనా స్పష్టంగా పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావు. ఇక్కడ ఉద్యమం ఆరంభమైంది నిజామాబాద్ నుండి ఆరంభమైంది. మేము నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్న స్పష్టత ఇవ్వవలసి ఉండే, ఆ స్పష్టత లేదు. నువ్వు ఎప్పటిలోగా ఏర్పాటు చేయబోతున్నావు, స్పష్టత లేదు. కేవలం రాబోయే ఎన్నికలను పరిగణలోకి తీసుకుని దృష్టి ఏదైతుందో దాన్ని ఉత్తర్వులు జారీ చేసినట్టు కనబడుతుంది తప్ప వేరేం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాదు. రేపు దేశంలో ఇండియా కూటమి అధికారానికి వచ్చినట్టయితే ఇండియా కూటమి అధికారం రావడంతో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం ఒక అంశం. నిజంగానే రాలేకపోతుంది అనుకో, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికై నాకున్న అనుభవంతో చెప్పంటున్నా, నేను శాసనసభ్యుడే కానీ శాసనమండలి సభ్యుడే కానీ ఆల్వేస్ ప్రజా సమస్యలను చట్టసభ వేదికగా ఏదైతుందో ప్రతిబింబించే విధంగా ఏదైతుందో నా గలాన్ని లేవనెత్తినని చెప్పటం. రేపు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఏది వచ్చినా కానీ ఒత్తిడి తెచ్చి ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయించి పసుపుకు మద్దతు ధర ప్రకటింపజేయబడటం, ఎర్రజొన్నకు మద్దతు ధర ప్రకటింపజేయటం, ఇది ప్రధానమైనట్టుగా అంశాలని చెప్పి పేర్కొంటున్నాను. సరే, ఒక్కసారి పసుపు బోర్డు అంశం కాసేపటి పక్కన పెడితే, మొన్న రాష్ట్రంలో ఎన్నికల ముందు 6 గ్యారంటీలు, సో అందులో ఇప్పటివరకు పెన్షన్స్ ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. Except pension, all other assurances have been implemented. As you said, పెన్షన్స్ అనేది ఇచ్చిందో 2,000 నుండి 4,000 పెంపు చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నాం. దానికి కావాల్సినటువంటి ఒక ఆర్థిక వనరుల సమకూర్పు అనేది రేపు రాబోయే బడ్జెట్ 24-25 పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరగలేదు. మొన్న ప్రవేశపెట్టి కేవలం ఓటర్ అన్ అకౌంట్. రేపు పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టి ఈ పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా కార్యాచరణ రూపొందించబోతున్నాం. మేము మహిళలకు ఆడబిడ్డలకు ఏది ఇస్తుందో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పని వాగ్దానం చేసినాం అమ్మ. ఇట్స్ ఆల్రెడీ అండర్ ఇంప్లిమెంటేషన్. వీళ్ళ గృహిణులకు ఏది ఇస్తుందో వీళ్ళ గృహ అవసరాలకు సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా ప్రధానమైన అంశం అని చెప్పి అంటున్నాం. ఒక్కొక్క యూనిట్కు 5 రూపాయలు ఇచ్చినా కానీ 200 యూనిట్లకు 1000 రూపాయలు మీకు ఆదాయం సమకూరే విధంగా రాయితీ కల్పింపబడే విధంగా ఇట్స్ అండర్ ఇంప్లిమెంటేషన్. వీళ్ళు సిలిండర్ వంట చెరుకు ప్రత్యామ్నాయంగా గ్యాస్ సిలిండర్ అమ్మ 2014లో ఏదైతుందో 400 రూపాయల సిలిండర్ బుడ్డి ఉండే, ఇవాళ ఏమైంది 1100 1200 అయిందమ్మా. ప్రతి కుటుంబం మీద ఆర్థిక భారం అవుతున్నది. దాన్ని పరిగణలోకి తీసుకొని 500 రూపాయల కంటే అధికంగా చెల్లించే మొత్తం ఎంతున్నా కానీ అది ఆడబిడ్డలు తిరిగి చెల్లింపు చేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పి అంటున్నా. ఇవాళ ఏదైతుందో హౌసింగ్ స్కీమ్ మేడం ఫర్ ది లాస్ట్ 10 years రాష్ట్రంలో వీళ్ళ గృహ నిర్మాణ శాఖనే ఎత్తేసిండు. టోటల్ అంటే అసలు గృహ నిరుపేద వర్గాలు కల్పింపజేయబడేటువంటి ఒక గృహ నిర్మాణ కార్యక్రమం పూర్తిగా నిలిపేసిందమ్మా. మేము ఆల్రెడీ ప్రోగ్రామ్ ఏదైతుందో ఆరంభింపజేసినాం. ప్రతి నియోజకవర్గాన్ని 3500 ఇండ్ల చొప్పున మంజూరు చేయడానికి ప్రక్రియ ఆరంభింపజేసినామని చెప్పంటూ నేను రైతాంగానికి సంబంధించినటువంటి యొక్క రైతు పెట్టుబడి భరోసా ప్రస్తుతం అమలు చేయబడుతున్నటువంటి 5,000 రూపాయలు పర్ ఎకర్. ఇవాళ రబీ పంటకు సంబంధించి కూడా 5 ఎకరాల వరకు ఏదైతుందో 92% రైతాంగానికి కల్పింపజేయడం జరిగింది. రేపు రాబోయే ఆగస్టు 15 ఖరీఫ్ పంట నాటికి ఏదైతుందో మేము ఎన్నికలు చేసిన వాగ్దానానికి అనుగుణంగా రుణమాఫీ, వీళ్ళ ఖరీఫ్ పంట నాటికి ఏదైతుందో రైతు చెల్లించవలసిన అవసరం లేకుండా రుణమాఫీ అమలు చేసి రైతుకి ఏదైతుందో నూతన అప్పు పెట్టుబడి సమకూర్చడం జరుగుతుందని చెప్పి అంటున్నాం. వరి ధాన్యంపై ఏదైతుందో బోనస్ పర్ క్వింటల్ 500 రూపాయలు అమలు చేయబోతున్నామని చెప్పి అంటున్నాను. మీరు ఏ కార్యక్రమం తీసుకోండి మేడం, ఇవాళ మేము ఇలా రుణమాఫీ కొత్త కార్యక్రమం కాదు. 2008-9లో ఎప్పుడైతే జాతీయ స్థాయిలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నదో 1,00,000 రూపాయల రుణమాఫీ చేసినాం మేము చెప్పంటున్నాం. దిస్ ఈజ్ అవర్ ట్రాక్ రికార్డ్. ఇలా భారతీయ జనతా పార్టీ ఉంది, రైతులు రుణమాఫీ చేయాలని చెప్పడం మాకు సాధ్యం కాదంటది. వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర చట్టబద్ధ కల్పించాలని చెప్పంటే మాకు సాధ్యం కాదు అని చెప్పంటది. పెట్టుబడి భరోసా కేవలం రైతు 6,000 రూపాయలు ఇస్తుంది సంవత్సరానికి మేడం. ఇవాళ మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, ప్రతి పంటకు 7,500 అంటే ఎకరాకు 15 రూపాయలు కల్పించబోతున్నాం. ఒక 5 ఎకరాలు కలిగి ఉన్నట్టు ఒక రైతుకు 15,000 ఇంటూ 5 సంవత్సరానికి 75,000 అంటే వాళ్ళు ఇస్తామనేది ఎంత 6,000, కాంగ్రెస్ ఇవ్వబోతుంది ఎంత 75,000. దయచేసి పోలిక గమనించండి చెప్పి అంటూ నేను ఏ కార్యక్రమం కానివ్వండి, రైతే కానివ్వండి, రైతు కూలీ కానివ్వండి కాక రైతు కూలీకి సంబంధించినటువంటి ఒక వారికి ఉపాధి కల్పింపజేయబడటానికి ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పి అంటూ నేను ఇలా జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఒక నిరుపేద వర్గాల కూలీ నాలిక ఏదైతుందో
వీళ్ళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కల్పిస్తున్నది యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మేము అమలు చేస్తామని చెప్పి అంటున్నాం. ఇదే మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి గారు ఏమన్నాం ఎన్నికల సమయం లోపల సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని మేడం. 10 సంవత్సరాలు 20 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పింప చేయబడాలి. ఇప్పుడు ఏం జరిగింది? ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేసి అమ్మకానికి పెట్టిండు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో సామాజిక వెనుకబాటుతకు గురవుతున్నట్టు వర్గాలకు, దళితులు, బలహీన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం ఉండదు. నువ్వు 20 కోట్ల స్థానే 7 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించావు అమ్మని చెప్పి అంటున్నావు. ఇవాళని కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. రేపు ఇండియా కూటమి అధికారానికి వస్తే ఈ సంవత్సర కాలంలో ఏదైతే జాతీయ స్థాయిలో 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మొదటి సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో ఏదైతే మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి సంకల్పించినాం. ఈ 3 మాసాలలో ఏదైతుందో 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. రాబోయేటువంటి ఇంక 8 మాసాలలో ఏదైతున్నదో ఇంకా 1,70,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని చెప్పి అంటూ నేను దయచేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి అట్లాగే ఇతర రాజకీయ పార్టీలు ఇలా భారతీయ జనతా పార్టీ కొత్త పార్టీ కాదు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో అధికారం ఉన్నది. వాళ్ళు కేవలం అమలు చేసిన కార్యక్రమాలను మాత్రమే ప్రజానికను వివరించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం నిన్నటి వరకు అధికారంలో ఉన్నది. వాళ్ళు అమలు చేసే కార్యక్రమాలు వాళ్ళు అమలు చేసే అవకాశం కూడా వాళ్ళకి లేదు. కాంగ్రెస్ పార్టీ మేము నిన్నటి వరకు రాష్ట్రంలో అధికారం లేము, కేంద్రంలో అధికారం లేము. అదృష్టం కొద్దీ రాష్ట్రంలో అధికారానికి వచ్చిన మేడం. మేము చెప్పబోయే ప్రతి కార్యక్రమం అమలు చేసే అవకాశం మాకున్నది. బికాజ్ ఇక్కడ రాష్ట్రంలో మేము ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి మేము ప్రజలు చేయబోయే ప్రతి వాగ్దానం అమలు చేయగలిగే అవకాశం కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పి అంటున్నాను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కళ్యాణ లక్ష్మి ఉండేది. సో అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తులం బంగారం ఎగ్జాక్ట్లీ అండ్ దాంతోపాటు 1,116 రూపాయలు. సో ఆ అమలు ఎప్పుడయ్యే అవకాశం ఉంది మేడం? ఇప్పుడు ప్రస్తుతం అమలవుతున్నట్టుగా కళ్యాణ లక్ష్మి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు చేయబడ్డటువంటి ఒక పెండిలు కళ్యాణాలు కేసీఆర్ పెట్టిన బకాయిలు ఏదైతుందో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లింపు చేస్తుంది. డిసెంబర్ 7th వెళ్ళి అని చెప్పంటారు మేడం. ఎప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగలగడం జరిగిందో డిసెంబర్ 7th వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక కళ్యాణాలు, పెళ్లిళ్ళు అన్నింటి కూడా ప్రస్తుతం అమలవుతున్నట్టుగా 1,16,000 రూపాయలకు అదనంగా తులం బంగారం ఏదైతుందో మేము అమలు చేయబోతున్నామని చెప్పంటాం. ఇంకా ఇంతవరకు ఏదైతుందో డిసెంబర్ 7th తదుపరి జరిగిన పెళ్లిళ్లకు, కళ్యాణాలకు ఇంకా వాటికి ఏదైతుందో లబ్ధి ఒనగూర్పు అనేది ఆరంభం కాలేదు. ఇప్పుడు అమలు ఒనగూరుస్తుంది. ఎప్పటి ఇవన్నీ కేసీఆర్ బకాయి డిసెంబర్ 7th కంటే ముందు జరిగిన కళ్యాణాల చెల్లింపులు ఏదైతుందో ఇప్పుడు మేము బకాయిలు చెల్లింపు చేస్తున్నాం. మేము అమలు తలపెట్టే కార్యక్రమం ఏదైతుందో రేపు జూన్కి వెళ్ళి ఆరంభం కాబోతుందని చెప్పి అంటున్నాం. రేపు జూన్కి వెళ్ళి మేము అమలు చేయగలిగేటువంటి యొక్క డిసెంబర్ 7th తదుపరి జరిగిన కళ్యాణాలు, పెళ్లిళ్ళకి అన్నింటిలో కూడా ప్రస్తుతం అమలవుతున్న 1,16,000 రూపాయలు అదనంగా తులం బంగారం ఇచ్చి అమలు చేస్తాం అంటున్నాం. ఒక పక్క 6 గ్యారెంటీలు, ఇంకోవైపు సర్కారులో బడ్జెట్ సున్నా ఉండే అన్ని కేవలం బకాయిలే ఉన్నాయి. మన రాష్ట్రానికి ఆదాయం నిల్ అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉండే మంత్రులే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈ సమయంలో 6 గ్యారెంటీలో ఇట్లాంటి గ్యారెంటీలు అమలయ్యే పరిస్థితి ఉందా? ఇంకా టైం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆదాయం నిల్ అని చెప్పి అనడం లేదు, ఆదాయం సమకూర్చుకోవాలని చెప్పి అంటున్నాం. గత ప్రభుత్వం ఏదైతున్నదో ఇలా బడ్జెట్ అనేది మొత్తం ఖాళీ బడ్జెట్ అప్పగించిపోయిందమ్మా. ఈవెన్ దెన్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఒక బాధ్యతాయుతంగా చెప్పంటున్నా, ఒక బాధ్యతాయుతంగా ప్రభుత్వాన్ని రావాల్సిన రాబడులు ఏ విధంగా లీకేజ్ అరికడుతూ ఏదైతుందో ఆదాయాలు సమకూర్చుకుంటుంది. వీళ్ళు ఉదాహరణకు ఉద్యోగస్తులకు మేడం గతంలో 15-20 తారీఖు వరకు కూడా నెల జీతం ఇవ్వడం జరగలేదమ్మా. ఉద్యోగస్తులు కానీ పెన్షనర్స్ కానివ్వండి చెప్పంటున్నాయి. ఉద్యోగస్తులు పెన్షనర్స్కి ఏదైతే ప్రతి నెల 1 తారీఖు నాడు ఏదైతుందో వాళ్ళకు వేతనాలు, పెన్షన్ చెల్లింపులు చేయడం జరుగుతుంది. ఆసరా పెన్షన్స్ ఏదైతే వేలకు అనుగుణంగా 5th లోపల చేయడం జరుగుతుందామని చెప్పి అంటున్నా. గతంలో చేయడం జరగలేదు. ఇలా రాష్ట్రంలో అధికారిక కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా రావాల్సినటువంటి రాబడులు సమకూర్చుకోవటం లోపల లీకేజెస్ లేకుండా ఆదాయాన్ని పెంపు చేసుకుంటూ మేము ఎన్నికల్లో చేసిన వాగ్దానాలన్నీ కూడా అమలు చేసే దిశగా మేము ముందు పోతున్నాం మేడం చెప్పండి. ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి చెల్లింపులు, జీతాలు అయితే నెలకు పడుతున్నాయి. మరి కాంట్రాక్ట్ బేస్గా పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి?
ఇప్పుడు మేడం కాంట్రాక్ట్ బేస్డ్ పనిచేస్తున్న వారికి కూడా ఒకటిసారికి ఇస్తున్నాం. మీరు అనేది ఇప్పుడు నేను ఉద్యోగస్తులు ఎందుకన్నా వాళ్ళు ఉద్యోగస్తులు కొనసాగుతున్నారు కాబట్టి కాంట్రాక్ట్ బేస్డ్ పనిచేస్తున్నటువంటి వారు కానీ అవుట్సోర్సింగ్ పనిచేస్తున్నటువంటి వారు కానీ అంగన్వాడీ కానీ ఆశా వర్కర్సే కానివ్వండి అందరికి కూడా ఏది ఇస్తుందో వీళ్ళ ఫస్ట్కి వెళ్ళి 4 రోజుల లోపల వేతనం చెల్లింపు చేస్తున్నాం మేడం. ఏ విధమైనటువంటి ఒక ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులు డస్ట్బిన్ శాశ్వత ప్రాతిపదికన సేవలు అందిస్తున్న వారు తాత్కాలిక ప్రాతిపదిక సేవలు అందిస్తున్న వారు అందరికీ వర్తిస్తుంది. సో నిజామాబాద్ గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. నిజామాబాద్లో ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది అండ్ ప్రత్యేకంగా హెల్త్ ఎమర్జెన్సీ మనకు తెలిసిందే. సో హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎందుకు ప్రతిసారి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి తమ జీతాలను నెలకు చెల్లించాలి, ఇప్పటికే 4-5 నెలల బకాయిలు ఉన్నాయి బాబు అని మొరబెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గరకు వస్తే ఇప్పటికే అమలవుతున్న పౌష్టికాహారం ఇప్పటి వరకు బిల్లుల చెల్లింపులు లేదు, 4-5 నెలల బిల్లులు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? రైట్ మేడం, గత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ఏదైతుందో విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం విద్యా వైద్యాన్ని ప్రాధాన్యత ఇవ్వబడే విధంగా ఏ విధంగా వైద్యానికి సంబంధించి రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు ఏదైతే కల్పింపు చేయాలని చెప్పి అమలు చేయబోతున్నాం చెప్పాం మేడం. విద్యకు సంబంధించి కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన సదుపాయాలు మెరుగుపరచడం. ఫర్ ఉదాహరణ నిజామాబాద్ జిల్లా కేంద్రంగా మహిళా డిగ్రీ కళాశాల లేదు మేడం, ప్రభుత్వ పరంగా చెప్పంటున్నాను. ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాళ్ళ బిల్లుల పరిస్థితి ఏంటి? ఎందుకంటే సర్కార్ చేంజ్ అయింది, అసలు వస్తాయా రాదా అని ఒక సందిగ్ధంలో ఉన్నారు. లేదు మేడం, సర్కార్ మారింది ఏదైతుందో వాళ్ళు మేలు చేయడానికి గత ప్రభుత్వం పెండింగ్ బిడ్డ బకాయిలు ఏదైతుందో క్రమేపీ ఏదైతుందో చెల్లింపు చేసుకుంటూ వస్తున్నాం మేడం. వస్తున్నాం, ఇంకా టైం పడుతుంది వీళ్ళకి కూడా. ఇట్ మే నాట్ మచ్ బై జూన్ జూలై వి విల్ క్లియర్ ఇట్. ఓకే, మీకు ఒక సూటి ప్రశ్న. అసలు నిజామాబాద్ రైతులు కావచ్చు, ఇక్కడ ఉండే ప్రజలు కావచ్చు, మిమ్మల్ని ఎందుకు ఓటేయాలి, మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి? ఇది మీరు చిత్రంగా మాట్లాడుతున్నారమ్మా. మా పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా ఓటు వేయాలి. నాకున్నటువంటి ఒక ట్రాక్ రికార్డ్, నా సుదీర్ఘ ప్రజా జీవితం, 6 పర్యాయాలు శాసనసభ్యుడిగా, 1 పర్యాయం శాసనమండలి సభ్యుడిగా, ప్రజా జీవితంలో 2 పర్యాయాలు మంత్రి ఏదైతుందో, నాకు పదవి ఉన్నా లేకున్నా, ఎన్నికల్లో గెలిచినా ఆశించిన పదవి పొందలేకున్నప్పుడు ప్రజలకు అందుబాటులో సేవ చేసిన మేడం. ఇవాళ జగిత్యాల చేపట్టబడ్డ అభివృద్ధి అనేది కొలత పద్ధతి తీసుకోవాలి మేడం చెప్పంటున్నాను. ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ కావడంతో ఏదైతుందో, నేను గతంలో జగిత్యాల ప్రాంతంలో ఏ విధంగా సేవ చేయడం జరిగిందో, ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపించడం జరిగిందో, రేపు నిజామాబాద్ నియోజకవర్గాన్ని కూడా, పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా ఆ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పంటున్నాను. ఎందుకు ఎంపీ అరవింద్కి మీకు ఉండే లడాయి ఏంది? అసలు ఎందుకు ఆయనకు సంబంధించి ఒక పాంప్లెట్ మీరే వేయించారనే ఒక ఆరోపణలు కూడా బయటకు వచ్చాయి, దానిపైన మీరు ఏమంటారు? నాకు అరవింద్ లడాయి ఏంటి అమ్మా? అరవింద్ గారి యొక్క తండ్రి డి శ్రీనివాసరావు సన్నిహిత మిత్రుడు మేడం. అరవింద్ గారి నాకు వ్యక్తిగతంగా ఎటువంటి ఒక విభేదాలు లేవు, ఆయనకి నాతో ఏ విధమైనటువంటి ఒక వైరుధ్యం లేదు. ఇలా సైద్ధాంతికంగా ఏదైతుందో ఆయన ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు మేడం. యాక్చువల్గా ఆయన పుట్టింది పెరిగింది కాంగ్రెస్ పార్టీ, ఆయన డిఎన్ఏ కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఏదైతుందో రాజకీయ అవకాశ వాదంతో ఏదైతుందో భారతీయ జనతా పార్టీని ఎంచుకున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ నిలిచిన. ఇద్దరు సైద్ధాంతిక పోరాటం అంటే గత 5 సంవత్సరాల వైఫల్యాలు, గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఏదైతుందో ఎంపీగా ఈ ప్రాంతానికి అందింప చేయవలసిన సౌకర్యాలు అందింప చేయలేకపోయిండు, ఆయన బాధ్యతలు విస్మరించిండు, కాబట్టి వాటిని నేను లేవనెత్తుతున్నా అంతే తప్ప ఆయనతో వ్యక్తిగత నాకు విభేదాలు ఏంటమ్మా. అయితే మీ పైన ఇంకొక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎంపీ అరవింద్కి ఈ ఏడాది టికెట్ ఇవ్వొద్దు అని గత నెల వచ్చే పాంప్లెట్కి కారణం మీరే అని. నాకేం సంబంధం? వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం మేడం, వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం. భారతీయ జనతా పార్టీ ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు నిర్ణయించేది ఎవరు? భారతీయ జనతా పార్టీ అధిష్టానం చెప్పంటున్నాను నేను. వరదల వాళ్ళు ఏది ఇస్తుందో, అభ్యర్థితో ఆశించే వాళ్ళు ఏది ఇస్తుందో అరవింద్ గారితో విభేదించవచ్చు. ఇక నిజామాబాద్కి వెళ్ళి కూడా ఏది ఇస్తుందో నాతో పాటు పలువురు అభ్యర్థితో ఆశించిండ్రు. ఆకుల లలిత గారు ఆశించిండ్రు మేడం, అరకెల్లి నర్సిరెడ్డి గారు ఆశించిండ్రు, సునీల్ రెడ్డి గారు ఆశించిండ్రు. అందరు ఇట్లా ఏదైతుందో నాకున్నటువంటి ఒక ప్రజా జీవిత అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి ఏదైతుందో నాకు అవకాశం కల్పించిండ్రు. అభ్యర్థితో ఆశించడం అంత మాత్రం ఏదైతుందో అది ప్రతిపక్ష పార్టీపై ఆరోపణ చేయడం ఏంటమ్మా? ఇది ఆశ్చర్యం కలుగుతుంది. సో అవును, మీరు అన్నట్టే చాలా మంది పోటీ ఉన్నా కూడా సర్కార్ మాత్రం మీకే పట్టం కట్టి టికెట్ ఇచ్చింది. సో ప్రధాన ప్రత్యర్థి ఎవరు ఉండబోతున్నారు మీకు ఇప్పుడు? అంటే ప్రస్తుతం కనబడుతున్న పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యించింది. ఇలా జరగబోయే ఎన్నిక ఏది ఇస్తుందో కేంద్రానికి సంబంధించిందనిగా మనం భావిస్తున్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఎట్లాగో వాళ్ళు రాష్ట్రంలో అధికారానికి వచ్చే అవకాశం లేదు.
కేంద్రంలో అధికారానికి వచ్చే అవకాశం లేదు. అంటే వాళ్ళు చేయగలిగేది శూన్యం. ఇలా బీజేపీ కొంత ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నది. వీళ్ళు జాతీయవాదం అని అంటది మేడం. ఉదాహరణకు నేషనాలిటీ, యువకులను ఆకర్షించడంలో ఇది ప్రధానమైనటువంటి ఒక ప్రచారాస్త్రంగా వాళ్ళు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేనంటున్నా జాతీయవాదం అంటే ఏంటి? ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసింది ఎవరు? దేశ స్వాతంత్ర ఉద్యమంలో కానివ్వండి, దేశ స్వాతంత్రానంతరం కానివ్వండి చెప్పంటారు. ఇలా 1971లో ఏదైతే మన దాయాది దేశం పాకిస్తాన్, ఎప్పుడు ఏదైతే మనపై కుట్రలు పన్నే పాకిస్తాన్ మెడల్ వంచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా చెప్పంటూ నేను పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ జీవితకాలంలో చెప్పంటూ నేను మళ్ళీ భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసి ఏదైతుందో ఇవ్వాలని కూడా పాకిస్తాన్ ఏదైతుందో వీళ్ళు మన వైపు కన్నెత్తి చూడేటువంటి ఒక ధైర్యం చేయలేకపోతుంది. చైనాపై కూడా యుద్ధం ప్రకటించారు 1967. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఏదైతే 1967 చైనాపై యుద్ధం ప్రకటించడమే కాదు, విజయకేతన్ ఎగరవేస్తామని చెప్పి అంటున్నా. ఈ జాతి ఐక్యత కొరకు, దేశ భద్రత కొరకు పాటుపడ్డ ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. త్యాగాల చరిత్ర గల ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నాం. ఈ దేశాన్ని ముక్కలు చేయాలని కుట్రలు పంతున్న ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడానికి ఇందిరాగాంధీ గారు అవసరమైతే తన ప్రాణం త్యాగం చేసైనా కానీ ఈ దేశ ఐక్యత కాపాడుతా అని చెప్పని ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచివేసినటువంటి యొక్క చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని చెప్పి అంటున్నాం. భారతీయ జనతా పార్టీకి ఎక్కడ వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు తప్ప, వాళ్ళ స్వార్థ ప్రయోజనంతో ఏదైతే కేవలం అధికార లక్ష్యంతో ఏదైతుందో ఈ జాతిని కుల మతాల పేరిట విడదీయాలని ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఈ దేశ ఐక్యత కొరకు ఏదైతుందో ఒక లౌకిక వాదానికి కట్టుబడి కుల మతాలకు అతీతంగా జాతి ఐక్యత కొరకు పాటుపడుతుంది ఏది? కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్టున్నా. సమాజంలో నిరుపేద వర్గాలు మేడం, దళితులు, బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు కానివ్వండి చెప్పంటున్నా, సామాజిక వెనుకబాటుదలకు గురవుతున్నటువంటి బలహీన వర్గాలకు అండగా నిలబడే విధంగా వాళ్ళ రిజర్వేషన్ సౌకర్యాలు కల్పింప చేయటం, మరి ప్రస్తుతం అమలు చేయబడుతున్నట్టుగా రిజర్వేషన్ సౌకర్యాలు పెంపొందింప చేయటం, వాళ్ళ స్వయం ఉపాధి పథకాలు కల్పింప చేయబడటం, ఈ విధంగా ఆలోచన కార్యక్రమంలో ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నా. భారతీయ జనతా పార్టీ కేవలం అధికార లక్ష్యం తప్పేదైతుందో వాళ్ళకు ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యాచరణ ఏది ఉంది మేడం? నేను ముందే పేర్కొన్నా మీకు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు మేడం. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు వేస్తానండి మేడం. ఏమైంది మేడం? విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకురావడం కాదు, మళ్ళీ వాళ్ళ బడా వ్యాపారస్తులు ఏదైతుందో ఎన్పి అకౌంట్ నెపంతో లక్షల కోట్ల వెసులుబాటు వాళ్ళకే కల్పింపజేయడం జరుగుతుందని చెప్పి అంటున్నా. వీళ్ళ దేశం అనేది ఏదైతే పాలన ఇక్కడ వీళ్ళ ప్రధానమంత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిపోయింది అంతే. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నడుస్తుంది ప్రభుత్వం అని చెప్పి అంటున్నా. ప్రజాపాలన అనేది కనబడటం లేదు. ఒక ప్రజాస్వామ్యయుతంగా ప్రజలచే ఎన్నుకోబడ్డ ఒక ప్రభుత్వం ఏర్పడబడాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పి అంటున్నాను. సో ఎన్ఆర్సీ పైన కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఇట్స్ వెరీ క్లియర్ మేడం. ఎన్ఆర్సీ, ఎన్ఏఏ ఇవంటే ఇదితో జాతీయ స్థాయి లోపల ఈ ఆలోచన విధానాన్ని రూపొందిస్తారు మేడం. ఏ విధంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఆలోచనను వాళ్ళు జాతీయ స్థాయిలో రూపొందించుకుంటుందో కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ స్థాయిలో రూపొందిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏది ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిత పార్లమెంట్ అభ్యర్థిగా నా విధానం అదే ఉంటుంది. సో ఇప్పటికే మీరు ప్రచారం మస్తు జోరుగా సాగిస్తున్నారు. 6 గ్యారెంటీలు కావచ్చు, సర్కారు తీసుకుపోయే ప్రజలకు కలిగే లాభాలు కావచ్చు, వీటన్నిటితో. సో దాదాపు ఎంత మెజారిటీతో విన్ అవుతారనే అవకాశం ఉంది? నేను ఐఎమ్ కాన్ఫిడెంట్ మేడం. అంటే నాకు ప్రస్తుతం నేను గమనించింది అన్ని 7 నియోజకవర్గాలలో కూడా నేను ఆధిపత్యం అంటే ఆధిక్యత పొందే అవకాశం కనబడుతుంది మేడం. ఇట్ విల్ లీడ్ టు 1 lakh and above.